హాయ్ ఎవ్రీవన్. మైక్రో లోన్స్. ఈ మైక్రో లోన్ తీసుకోవాలి అంటే మీ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ మైక్రో లోన్ అనేది మనకి 20,000 నుంచి 1,00,000 వరకు వస్తుంది. ఈ 1,00,000 నుంచి 1,00,000 లోన్ మనం తీసుకున్నట్లయితే దానికి టెన్యూర్లు 6 months నుంచి 1 year, 2 year, 3 years అలా ఉంటుంది. సో ఈ మైక్రో లోన్స్ తీసుకోవడం వల్ల వచ్చి బెనిఫిట్ ఏంటంటే, ఈ మైక్రో లోన్ షార్ట్ టర్మ్గా మనం తీసుకోవడం వల్ల ఒక లోన్ క్లోజ్ అయిన వెంటనే, అంటే మీకు రీపేమెంట్ టెన్యూర్ క్లోజ్ అయిన వెంటనే మళ్ళీ మీకు అడిషనల్గా లోన్ రావడం జరుగుతుంది. దీనివల్ల మీకు పేమెంట్ ట్రాక్ మంచిది తయారవుతుంది, అలాగే మీ సివిల్ స్కోర్ బాగుంటుంది, మీకు లోన్స్ కరువుగా రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు లోన్స్ తీసుకోవడం మంచిదా చెడ్డదా? చాలా మంచి విషయం అండి. ఎందుకు లోన్ తీసుకోవడం మంచిది అంటే, మార్కెట్లో మనం ఎవరిని రూపాయి డబ్బులు అడిగినా వాళ్ళు మనకి ఫ్రీగా ఇవ్వరండి. వాళ్ళు ఎంతో కొంత వడ్డీ ఆశిస్తారు. ఒకప్పుడు అయితే కనీసం వడ్డీకి ఆశపడైనా సరే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి అంటే చేబదులు ఇస్తున్నారు, మళ్ళీ తిరిగి వస్తాయా రావా అని నమ్మకం లేక మళ్ళీ ఇంకొకరికి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా ఇంకొకరిద్దరి దగ్గర మోసపోయిన తర్వాత ఇంకెవరికి డబ్బులు ఇవ్వడం కూడా చేయట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మార్కెట్లో మీ తాలూకా గుడ్ విల్ చెడిపోతుంది. సో మీకు బయట వాళ్ళు ఎవరు మీకు డబ్బులు ఇవ్వరు. అయితే ఇప్పుడు మీకు డైరెక్ట్గా మీకు ఈ మినీ మైక్రో లోన్స్ వల్ల మీకు లోన్స్ అనేది మీరు బయట మార్కెట్లో ఎవరినైనా డబ్బులు అడగకుండా మీరు ఈఎంఐని కనుక కరెక్ట్గా కట్టినట్లయితే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ లోన్స్ తీసుకోవచ్చు. ఇలా మీరు లోన్ తీసుకున్న ప్రతిసారి అందులో ఒక 50% అమౌంట్ని మీరు డిఫరెంట్ పెట్టుబడులు పెట్టుకొని, ఎందుకంటే మీకు అవసరమైన ఈఎంఐలకి అనుకూలమైన బడ్జెట్ని మీరు ముందుగానే ఏర్పాటు చేసుకొని ఉంచుకుంటూ కొంత అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మిగిలిన కొంత అమౌంట్ని కొంచెంగా ఖర్చు పెట్టుకోండి. అలాగే మీరు ఈరోజు మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే మీరు 1,00,000 రూపాయలు పెట్టి దాన్ని 2,00,000 అవ్వడానికి మనకి 1 monthలో కూడా 2,00,000 అయిపోయిన సందర్భాలు కూడా ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజిక్స్ ఉన్నాయండి. కానీ 1 monthకి 2 నెలలకి 3 నెలలకి 1,00,000 2,00,000 అయిపోయింది అనుకోండి, ఒక్కొక్కసారి మోసం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అలా కాదు, కాన్స్టెంట్గా ఎక్కడ పెడితే 1 monthలో 1,00,000 2,00,000 అవ్వచ్చు. అలాగే ఎంతెంత మంచి ప్లేస్లో మనం ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు, ఎందులో పెడితే మన అమౌంట్ మన చేతుల్లో ఉన్నట్టే సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది అనే కొన్ని మెథడాలజీస్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏది తెలుసుకోకుండా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా, ఓన్లీ లోన్సే తీసుకుంటే మీరు ఎన్ని లోన్స్ తీసుకుంటారు? ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటుంది, మీ ఇన్కమ్ కెపాసిటీ ఎంత, మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, అంత చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల మీరు అలా కాదు, మీరు ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకోండి.